నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రఘునందన్. పెహల్గామ్ అటాక్ రోజు కొంతమంది ఉగ్రవాదులు అక్కడికి వచ్చి అక్కడ ఎవరినైతే కాల్చబోయారో వాళ్ళ మతం అడిగి హిందూ మతం అయితే వెరిఫై చేసుకోవడానికి ప్యాంటు విప్పి చూసి వీళ్ళు హిందువులు మైనార్టీలు కాదు అని కన్ఫర్మ్ చేసుకొని కాల్చారు. ఇది పెహల్గామ్ అటాక్ రోజు జరిగింది. ఇదే ధోరణి ఈరోజు పాకిస్తాన్ కూడా చూపెట్టింది. సో ఇవాళ అంటే ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి గురునానక్ జయంతి నడుస్తోంది. గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్తాన్ హిందువుల మీద తన వక్రబుద్ధి చూపెట్టింది. ఏం చేసింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న తర్వాత ఖచ్చితంగా దీని మీద మీరు కామెంట్ కూడా చేయండి. ఢిల్లీ ఛత్తర్పూర్ నుంచి దాదాపు 32 మంది భక్తులు అటు గురుద్వారాకు వెళ్దాం. పాకిస్తాన్లో నంకనా సాహిబ్ అని గురుద్వారా ఉంది. నంకనా సాహిబ్ అంటే అది ఇదివరకు వేరే పేరు ఉంటుంది, కానీ గురునానక్ పుట్టిన తర్వాత గురునానక్కి అక్కడ ఆ ప్లేసు ప్రసిద్ధి చెంది సిక్కులకు నంకనా సాహిబ్ అని చెప్పి అక్కడ గురుద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వేల మంది అక్కడికి ఆ గురుద్వారాకు వచ్చి గురునానక్ జయంతి నాడు ముఖ్యంగా వాళ్ళు అక్కడ దర్శించుకొని వారి దేవుడిని గురునానక్ని దర్శించుకొని ప్రార్థనలు చేసి వెళ్తారనమాట. సో పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా భారత్ నుంచి వేల మంది అక్కడికి వెళ్తారు. అండ్ భారత్ కూడా ప్రత్యేకంగా వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించాలని పాకిస్తాన్ను రిక్వెస్ట్ చేస్తే ఇదంతా కూడా నడుస్తుంది. అయితే సో ఢిల్లీ ఛత్తర్పూర్ నుంచి 32 మంది అప్రాక్సిమేట్లీ వాళ్ళు బయలుదేరారు. అందులో 12 మంది హిందువులు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు సిక్కులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి అటారీ వాగా బార్డర్ దగ్గర ఈ ఇమిగ్రేషన్ ప్రక్రియకు కావాల్సిన ఈ పేపర్లన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టారు. పాకిస్తాన్ ఎంబసీ కూడా వీళ్ళకి కావాల్సిన లీగల్ వీసా అందించింది. సో అందించిన దగ్గర నుంచి మెల్లిగా వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఇమిగ్రేషన్ ప్రక్రియ అంతా దాటిపోయాక ఒక బస్సు ఏదైతే ఉందో 16 నంబర్ బస్సు, ఆ బస్సు ఎక్కారు. మనిషికి 13,500 రూపాయల చొప్పున దాదాపు అందరికీ కలిపి ఒక 95,000 రూపాయలు 7గురికి కూడా టికెట్ తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. సో ఓవరాల్గా ఒక 95,000 లక్ష రూపాయలు వాళ్లకు ముట్ట చెప్పారు. ఇంకా బస్సు బయలుదేరే టైంకి కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మీరంతా సిక్కులేనా, కొంతమంది హిందువులు ఎవరైనా ఉన్నారా అంటూ అందులో ఉన్న 12 మంది హిందువుల్ని కిందికి దించేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్లను వెనక్కి పంపించారు. వాళ్ళు మొత్తుకున్నారు అక్కడ, చాలామంది హిందువులు వెళ్తారు, మేము కూడా వెళ్తూ ఉన్నాం, ఏమైంది ఈసారి అంటే వాళ్ళు హిందువులకు నాట్ అలౌడ్, సిక్కులు వెళ్ళొచ్చు అని చెప్పి అందరినీ ఆపేశారు అక్కడ. నిజానికి నంకనా సాహిబ్ దగ్గర వేల మంది సిక్కులతో పాటు హిందువులు కూడా ఉంటారు. నిజానికి అక్కడ వాళ్ళు దర్శించుకొని అక్కడ ఉండి వంట వార్పు చేసుకుని అండ్ అక్కడ వచ్చే భక్తులకు కూడా వంటలు చేసేవాళ్ళు కూడా చాలామంది హిందువులు ఉన్నారు. మొత్తం ఐకమత్యంగా ఉంటూ వాళ్ళు గురునానక్ జయంతిని జరుపుకునే సందర్భం అక్కడ ఉంటే, పాకిస్తాన్కి సంబంధించిన ఇటువంటి ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ మాత్రం 12 మంది 14 అంటున్నారు. ఓవరాల్గా 12-14 మధ్యలో కొంత కన్ఫ్యూజింగ్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఆ 12 మందిని వాళ్ళు ఆపేసిన సందర్భం ఇది అక్కడ జరిగిన పరిస్థితి. నిజానికి మనందరికీ తెలుసు, పెహల్గామ్ అటాక్ అప్పుడు కావాలని కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళు హిందువులు అని చెప్పి వాళ్ళు షూట్ చేసిన సందర్భం దేశమంతా ఖండించింది, ప్రపంచం అంతా ఆఫ్కోర్స్ ఖండించింది. కానీ ఈరోజు పాకిస్తాన్లో పరిస్థితి చూస్తే మాత్రం ఈ రకంగా హిందువులను తొక్కబడేటట్టుగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. అయితే మన ప్రభుత్వం ఇప్పటికైతే ఇంకా పూర్తిగా స్పందించలేదు, దానికి సంబంధించి ఆరాధిస్తున్న సందర్భం అయితే కనబడుతోంది. బట్ ఏదేమైనా కూడా నిజానికి పాకిస్తాన్ విషయంలో మనము ఎప్పుడైతే భారతదేశం డివైడ్ అయిందో, పాకిస్తాన్ డివైడ్ అయిందో, పాకిస్తాన్ మత ప్రాతిపదికన డివైడ్ అయింది అండ్ భారత్ మాత్రం సెక్యులర్ కంట్రీగా డివైడ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తిగా ఆ మత ప్రాతిపదికన ఉన్న సిచ్యువేషన్లో ఎంతోమంది హిందువులు ఉండేవాళ్ళు ఈరోజు 1% పడిపోయింది హిందువుల సంఖ్య. అక్కడ ఎన్నో దేవాలయాలను కూల్చిన సందర్భం, గత 2 సంవత్సరాల నుంచి కూడా వందల దేవాలయాలను ఇష్టమున్నట్టుగా కూల్చేస్తున్న సందర్భం. ఇదంతా ఒక ఎత్తైతే అక్కడ మైనార్టీలుగా ఉన్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి తగ్గిపోవడం, ఇదంతా అక్కడ జరుగుతోంది. అండ్ మన దేశంలో మనము సర్వమత సహనం అని చెప్తూ ఉన్నా కూడా దాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని నిందిస్తూ
నిజానికి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ ముందుకెళ్తున్న తరుణంలో అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. హజ్ యాత్రకు డబ్బులు అందుతూ ఉన్నాయి. ఇక్కడ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, మొత్తానికి అన్ని కేటగిరీల్లో అంత్యోదయ వరకు వెళ్ళాలి అనే ఒక చిత్తశుద్ధితోటి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా హ్యాపీగా తిని జై పాకిస్తాన్ అని జైగొట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు మన దేశంలోనే ఉంటే ఈరోజు పాకిస్తాన్ చేస్తున్న ఈ పని వాళ్లకు ఏ విధంగా కనపడుతోంది అండ్ మనం కూడా దీన్ని పట్టుకొని ఏ విధంగా ఆలోచించాలి. అఫ్కోర్స్ మత ప్రాతిపదికన ఆ దేశం విభజించబడ్డప్పటికీ కూడా అక్కడ మైనార్టీలుగా ఉన్న వాళ్లకు ఏ రక్షణ లేని పరిస్థితులు కనబడుతుంటే ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు పెహల్గామ్ అటాకు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రకమైన స్క్రూటినీని పాకిస్తాన్ చేపడుతుంది అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇక్కడున్న హిందువులు ఎట్లా అర్థం చేసుకోవాలనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయంలో కూడా కొంత కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది మనకి. లేదు ఇక్కడ ఉన్న మైనార్టీలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాం మనం అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఏ రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనేది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. దయచేసి ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఈ అంశం మీద. నిజానికి పాకిస్తాన్ ఎలా ఆలోచించాలి, భారత్ అన్ని వర్గాల వాళ్ళకి ఎలా సేఫ్గా ఉంది అనే విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.